రుణమాఫీకి లెక్కలున్నాయి. మన పత్రికలో ఇంకో వార్త కూడా ఉంది. రుణమాఫీకి సంబంధించి మనం చాలా ఊహల్లో ఉన్నాం. మన 2 లక్షల రుణమాఫీ అవుతుంది. ఇక చలో మన బ్యాంకులకి వెళ్ళి ఏం బాధలు ఉండరు భయ్, 2 లక్షలు అప్పు తెచ్చుకున్నాం కదా, మన రేవంత్ అన్న ఉరికి తెచ్చుకో. ఇప్పుడు 2 లక్షలు డిసెంబర్ 9 తారీఖున వేస్తాం కదా, చాలామంది తెచ్చుకున్నాం. ఇవాళ ఏమైందంటే దానిపైన లెక్కలు ఉన్నాయి, మన ఊహల్లో ఉన్నాం. ఇక మా ఇది వెళ్తే మా మాఫీ అయిపోద్ది అమ్మయ్య అనుకుంటున్నాం కదా, కానీ అట్లా కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే కండిషన్ సప్లై, దానికి కూడా లెక్కలు ఉన్నాయంట. ఏ లెక్కలు ఉన్నాయో చదువుదాం. రుణమాఫీకి లెక్కలున్నాయి, తీసివేత తర్వాతే మాఫీ ఉంటుందా, డిసెంబర్ 9 లోపు లోన్ తీసుకున్న వారికే కటాఫా, కుటుంబంలో ఒక్కరికే ఇస్తారా, అందరికీ ఇస్తారా, రేషన్ కార్డు ఖచ్చితం చేస్తారా, పంట రుణాలను మాఫీ చేస్తారా, రైతు పర్సనల్ రుణాలను మాఫీ చేస్తారా, నిబంధనలు కఠినతరం చేస్తుందన్న చర్చ, రుణమాఫీ అందరికీ ఉండదన్న వార్తలు, రైతులకు గుబులు పుట్టిస్తున్న రేవంత్ సర్కార్. రుణమాఫీ రాష్ట్ర రైతాంగం చర్చ అంతా దీని చుట్టూనే తిరుగుతుంది. రుణమాఫీ చేస్తారా చేయరా, ఆగస్టు 15 లోపు చేస్తారంటూ ముఖ్యమంత్రి అంత ధీమాగా చెబుతుంటే ఆశ్చర్యపోని వారు లేరు. ప్రభుత్వ ఖజానాలో రుణమాఫీకి సరిపడే బడ్జెటే లేదు, రైతు బంధు లాంటివే సక్రమంగా ఇవ్వడం లేదు. మరి అలాంటప్పుడు రుణమాఫీ ఎలా చేస్తారు? అందరికీ చేస్తారా, కొంతమందికి రైతులకే చేస్తారా? పక్కాగా చేస్తారంటున్న రేవంత్ మాటల వెనుక మర్మం ఏమై ఉంటుంది? కఠిన నిబంధనలు పెట్టి ఎంత మేరకు కోత వేస్తారన్న గుబులు రైతుల్లో నెలకొంది. రైతులందరికీ చేస్తారన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మీద నిలబడతారా లేదా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఆ ప్రశ్నకు సమాధానం దొరకదు. 500 రూపాయలు ఇవ్వలేనోడు, రైతులు పండించే పంటకి 500 రూపాయలు ఇవ్వలేనోడు 2 లక్షల రూపాయలు ఎట్లా వేస్తాడు? మొన్నటి వరకు ఏం చెప్పాను, క్వింటాల్కి 500 ఇస్తాను ఆయన, ఇలా కండిషన్ సప్లై కింద సన్నోడ్లకి 500 ఇస్తాను చెప్తున్నా ఆయన, మనకు 2 లక్షల రూపాయలు ఎట్లా వేస్తాడు? చేయడు. కండిషన్ సప్లై ఖచ్చితంగా ఉంటాయి. రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉంటాడు, ఇస్తా అంటాడు. మీ ఇంట్లో ఒకరికే ఇస్తా అంటాడు, ఒక విడతలు చేయనంటాడు, కొర్రీలు పెడతాడు, బరాబర్ పెడతాడు. పెట్టకపోతే ఎట్లా ఊరుకుంటాడు? రైతు రుణమాఫీ గడువు తేదీ డిసెంబర్ 9 పోయి ఆగస్టు 15 వచ్చింది. ఇప్పుడు యావత్ రాష్ట్ర రైతాంగాన్ని దృష్టి ఆగస్టు 15 వైపే ఉంది. ఎప్పుడెప్పుడు ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందా, తమ కష్టాల నుంచి బయటపడాలా అని ఎదురు చూస్తున్నారు. ఇదంతా ఒక్క ఎత్తు అయితే ఈ రుణమాఫీ అంశమే ఓ రాజకీయమని విశ్లేషకులు చెప్తున్నారు. దీని వెనక పెద్ద కుట్ర దాగుందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు ప్రధానంగా కొన్ని హామీలు ఇచ్చింది. ఏమని హామీ ఇచ్చింది? రైతు బంధుని రైతు భరోసా కింద 15,000 చేస్తాం, అటు కౌలు రైతులకు ఇస్తాం, ఇటు కూలీ రైతులకు ఇస్తాం, 12,000 లెక్క వీళ్ళకి ఇస్తాం, రుణమాఫీ 2 లక్షలు చేస్తాం, పంటకు 500 బోనస్ ఇస్తాం, ఉచిత కరెంట్ ఇస్తాం అని ఈ రకంగా అన్ని రకాల మాటలు చెప్పి రైతులను తమ వైపు తిప్పించుకున్నాక ఏం చేసింది? కరెంట్ ఇయ్యలే, నీళ్ళు ఇయ్యలే, బోనస్ బొందబెట్టింది, రుణమాఫీ ఎగ్గొట్టినట్టు అయిపోయింది. ఇక రైతు బంధు ముచ్చట చెప్పే అక్కర్లేదు. మొన్నటి వరకు పడలేదు. మామూలుగా రైతు బంధు పెట్టిన ఉద్దేశం, ఇది గత ప్రభుత్వంలో పెట్టిన ఉద్దేశం ఏంటిది? రైతులకు పంట చేసే సమయంలో వాళ్లకు ఎరువు కావచ్చు, విత్తనాలు కావచ్చు కొనుక్కోవడానికి ఆ రైతుకు కొంత ఆర్థిక సాయం చేస్తే ఆ రైతు బయట అప్పు తేవాల్సిన బాధ ఉండదు, కొంత ఆయనకు ఆర్థికంగా ఉపయోగపడుతుందని చెప్పేసి గత ప్రభుత్వం ఒక రైతులకు ఉద్దేశించి ఆ రైతు బంధు పథకం పెట్టింది. కానీ ఇవాళ ఏమైంది? వాళ్ళు పంట పెట్టిర్రు, పంట కోసిర్రు, తీసుకొచ్చి కళ్ళల్లో పెట్టిర్రు, అయినా రైతు బంధు పడలే. సర్లేపోయినా రైతు కనీసం ఒడ్లనే కొన్నాడా అంటే అది కొనలే, ఒడ్లనే కొనంటే అవి కొనలే, ఆడ నాంతనే ఉన్నాయి, మొలకెత్తుతూనే ఉన్నాయి తప్ప అవి కొనలే. ఇలాంటి వాళ్ళు ఈ రుణమాఫీ ఎట్లా వేస్తారు? ఈ రకంగా చెప్పుకుని అధికారంలోకి వచ్చింది. కానీ ఇలా ఏమైంది? ఒక్కొక్కటి ఎగరామం పెట్టుకుంటూ వస్తుంది. ఈ రుణమాఫీకి కూడా గట్టినే ఉంటుంది, దాదాపు ఆశ వదులుకోవాల్సిందే. ఇదేదో చేద్దాం రుకుతుండు. రేపు ఇవాళ గుర్తుపెట్టుకోరు మిత్రులారా, ఏంటంటే రేపు ఆగస్టు 15 లోపు రుణమాఫీ అయినా అందరికి కాదు, చెయ్యడు, దాదాపు చెయ్యడు. ఒకవేళ ఆయన అన్నమాట ప్రకారం రుణమాఫీ చేసే ఉద్దేశం ఉంటే ఒక్కడే చెప్తున్నా. ఏం చెప్తున్నా? కరెంటు బిల్లు ఎట్లు ఇచ్చిండు? 200 యూనిట్లు అందరికి ఫ్రీ అని చెప్పిండు. తర్వాత కండిషన్ సప్లై కింద అలా పార్టీ వాళ్ళకి ఇచ్చుకోరు. గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తా అని చెప్పిండు, దాన్ని కూడా లింక్ పెట్టిండు, కొంతమందికి ఇచ్చిండు. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డు ఉంటే 40 లక్షల మందికి ఇచ్చి 50 లక్షలు గంతే చేసిండు. రేపు ఇది కూడా గదే, వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమందికి, ఊరికొక్కరికో ఇద్దరు కూడా చేస్తులో చేయడం నమ్మకం లేదు, కానీ చేస్తే వాళ్ళ పార్టీ సంబంధించి 2-3 చేసేసి అయిపోయింది.
రుణమాఫీ ఇచ్చేసినాం అని చెప్పుకుంటారు. ఎందుకంటే చెప్తే 6 గ్యారంటీలు పొందున్నామని చెప్పినట్టు 6 గ్యారంటీల్లో 13 హామీలు ఇచ్చి 5 అమలు చేసి ఇక మేము 5 గ్యారంటీలు అమలు చేసినాం, ఇక ఒక్కటి మిగిలింది, ఒక్కటి చేసేసే అమ్మాయ అని కూకుందని చూస్తుంది వీళ్ళు. అలాంటిది వీళ్ళు రేపు కూడా గిదే చేస్తారు. వాళ్ళకి తెలిసిన విద్య ఒక్కటే, మాయ చేసి బోల్తా కొట్టించి మనం కావాల్సిన పని చేయించుకోవాలి. రేపు ఆగస్టు 15 లోపు మనకు జూన్ జూలైలో ఒకవేళ వస్తే లోకల్ బాడీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అంటారు. ఆ అవకాశం అప్పటి వరకు ఈ రుణమాఫీ చేస్తాం, అందరు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆ ఓట్లు గుర్తించుకున్న తర్వాత ఆగస్టు 15 వరకల్లా ఈ లోకల్ బాడీ ఎన్నికలు కూడా అయిపోతాయి. అప్పుడు ఏమైంది, ఇక బొంద పెట్టినట్టే, రుణమాఫీ తీసుకొని బొంద పెట్టినట్టే, బోర్లు ఇచ్చినట్టే. ఈ రకంగానే చేస్తుంది. ఇది ఇచ్చేది ఉండదు, సచ్చేది ఉండదు. మనం దీనికోసం ఆలోచించి ఆగం చేసుకొని వీరిని నమ్మకం కొని ఉర్రుకుని ఇప్పుడు ఉరుకాలు తెచ్చుకో 2 లక్షల మనిషికి రేవంత్ అన్న వస్తాడు 9 చేస్తాడు అని మాటలు చెప్పుడు. దీనికి కూడా లెక్కలు ఉన్నాయి, బరాబర్ ఉంటాయి, ఉండి తీరుతాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కండిషన్ల పార్టీ, బస్ మాసులు వస్తాం.